నమస్తే. ఈరోజు మనం అనంతపురంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ అయితే ఉన్నామండి. ఈరోజు ప్రెస్ క్లబ్ యొక్క దుస్థితి ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దామా? చూసారా, పేరుకే ప్రెస్ క్లబ్, కానీ ప్రెస్ క్లబ్ యొక్క దుస్థితి అయితే ఒకసారి మీ కళ్ళారా చూడండి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా సామాన్యుడికి గుర్తొచ్చే మొదటి పేరు మీడియా. సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయడానికి జర్నలిస్టులు కలం బుజ్జమిస్తారు. ఇది నాణ్యానికి ఒకవైపే చూసే అమాయక జనం నమ్మే మాట. కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తే అసలు కథ వేరే ఉంటుంది. కంచె చేను మేస్తే ఎలా ఉంటుందో మన ప్రెస్ క్లబ్ లీలలు చూస్తే అర్థమవుతుంది. అవునండి, సమాజానికి నీతులు చెప్పే కొందరు పెద్దలు సొంత ఇల్లే ఇప్పుడు అక్రమాల గుట్టుగా మారిందనే ఆరోపణలు గుట్టుమంటున్నాయి. గత 20 ఏళ్లుగా, అవును అక్షరాల 2 దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికలు లేవు, కొత్త కమిటీలు లేవు. 2-3 మహానుభావులు ఆ ప్రెస్ క్లబ్ని తమ సొంత జాగిరిలా మార్చేసుకున్నారు. అడిగే నాదుడు లేడు, అకౌంట్ అడిగే మునగాడు లేడు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి పేరుట చందాలు వసూలు చేశారంట. ఆ చందాల డబ్బులు ఎటుపోయాయి, ఏ అకౌంట్లోకి చేరాయో దేవుడికే ఎరుక. కొత్త జర్నలిస్టులకు మెంబర్షిప్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఆ వసూళ్ల డబ్బులకు లెక్కపత్రం అసలే ఉండదు. ఎంత ధైర్యం, ఎంత ఆధిపత్యం! చివరికి విసిగిపోయిన కొందరు జర్నలిస్టులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన స్పందించి అడ్హాక్ కమిటీ వేసి త్వరగా నూతన ఎన్నికలు జరపండయ్యా అని డెడ్ లైన్ పెట్టారు. కానీ మన పెద్ద మనుషులు ఉన్నారే, కలెక్టర్ చెప్తే వినడానికి మేమేమన్నా సామాన్యులమా అన్నట్లు పాత పద్ధతినే గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు పెడితే ఎక్కడ తమ గుట్టు బద్దుల రొంపి బయటపడుతుందో అని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పుడు పలువురు జర్నలిస్టుల తరపున మేము సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. సమాధానం చెప్పే సత్తా ఉందా? సభ్యత్వం కోసం జర్నలిస్టుల దగ్గర వసూలు చేసిన సొమ్ము ప్రస్తుతం ఎవరి జోబుల్లో మూలుగుతోంది? ప్రతిరోజు జరిగే ప్రెస్ మీట్ల ద్వారా వచ్చే రుసుముకు, కలెక్షన్లకు ఏమైనా పద్దులు రాస్తున్నారా? లేక రాస్తాం కానీ మా సొంత డైరీలో అనుకుంటున్నారా? ప్రెస్ క్లబ్కి అంటూ ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఉంటే అవి బైపాస్లోనే ఉన్నాయా, లేక మీ కనుసన్నుల్లో ఉన్నాయా? కలెక్టర్ గారు చెప్పినా ఇంకా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించే సత్తా, ధైర్యం మీకు ఎందుకు లేదు? మీరే గనక నిజాయితీ పరులైతే కొత్త కమిటీ ఎన్నికలు జరిపి పాత లెక్కలన్నీ అప్పజెప్పడానికి ముహూర్తం ఎప్పుడు పెడతారు? దాతల దగ్గర వసూలు చేసిన మొత్తానికి లెక్కలు చూపించగలరా? నిప్పు నిప్పుకు చెదలు పట్టదు అని సామెతలు చెప్పడం కాదు పెద్ద మనుషులారా. ఇప్పటికైనా ఎన్నికలు జరపండి, వసూలు చేసిన ప్రతి పైసా లెక్కలు చెప్పండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుడు మీ నిజాయితీ ఏంటో లోకానికి తెలుస్తుంది. చూద్దాం మరి ఈ ప్రెస్ క్లబ్ చక్రవర్తులు ఇప్పటికైనా గద్దె దిగి ఎన్నికలకు వస్తారో, లేక అడిగేవాడు కలెక్టర్ అయినా సరే మా దందా మాదే అని తిష్టవేస్తారు.